కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా చాలా విషయాలు మీకు తెలియపరిచారు. అర్థమైనా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం ఆల్రెడీ ధ్యానం చేస్తూ వెళ్ళిపోతా ఉన్నాం. అందులో నేను మీకు చదవబడలేదు, కొన్ని వచనాలు మాత్రమే చదువు. నేను ఇక్కడ రాశాను, చూడండి. ఇక్కడ రాజును గురించిన పరిచయం. ఎవరా రాజు అంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి బాప్టిస్మం ఇచ్చి యోహాను వచ్చి రాజుని పరిచర్య చేస్తా ఉన్నాడు మనందరికీ అనే విషయాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయము ప్రారంభం నుండి ఆ అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. ఆ అధ్యాయంలో కొన్ని భాగాలు చేసాం మనం. 3వ అధ్యాయాన్ని ఇంచుమించుగా 3 భాగాలు చేసి అందులో భాగంగా మొదటిది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మన ప్రయాసం అదే. ఈ లోకంలో మన ప్రయాసం ఏంటి అంటే పరలోక రాజ్యంలో రేపు ఉండాలి, అది మన ప్రయాస. ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే చాలా మందికి రకరకాలైనటువంటి అపోహలతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? మరి నీ అపోహకి దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా? అనుగుణంగా ఉంటే నీవు ధన్యుడివే. ఒకవేళ అలాంటి అనుగుణంలో లేకపోతే నీకు మార్పు కలిగించేదానికి దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నీవు ఇప్పుడే రక్షించబడు. ఒకవేళ ఇప్పుడు దాకా రక్షించబడలేదేమో, ఇంకా అపోహలోనే ఉన్నారేమోనని అలాంటి వారికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటూ ఉన్నాను. అందులో భాగంగా పరలోక రాజ్యం సమీపించి ఉంది అనేది 5 దశలుగా మనం చూస్తా ఉన్నాం. ఎలా వచ్చింది పరలోక రాజ్యం భూమి మీదకి అంటే 5 దశలుగా మనం చూసి, ఒకటి ప్రవచించబడిన రాజ్యం చూసాం మనం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో మనం చూసాం. 33 నుంచి మనం చూసాం. అది ప్రవచించబడిన రాజ్యం. ఆ ప్రవచించబడిన రాజ్యం గురించి మీకు క్లారిటీగా అర్థమైంది. రెండవది సమీపించబడిన రాజ్యం. ఏంటి సమీపించబడిన రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువే సమీపించబడిన రాజ్యముగా మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభుని. దాంట్లో ఉన్నవారు మాత్రమే మధ్యస్థ రాజ్యంలోకి వస్తారు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దాకా వినకపోయినా ఈ మధ్యస్థ రాజ్యంలోకి మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ సమీపించబడిన రాజ్యంలోకి చేర్చబడాలి. ఈ సమీపించబడిన రాజ్యంలోకి నువ్వు చేర్చబడాలంటే నీకు ఖచ్చితంగా ఏముండాలి? మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. ఈ మారు మనసు లేకుండా దీంట్లోకి ప్రవేశించలేదు. ఒకవేళ దీంట్లోకి ప్రవేశిస్తావేమో కానీ దీంట్లోకి ప్రవేశించలేదు. దీంట్లోకి ప్రవేశిస్తావేమో కానీ దీంట్లోకి ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా నింపలేస్తాడు దేవుడు. అక్కడ ప్రభువా అని అడిగినా కూడా ఏం ఛాన్స్ ఇవ్వడు. ఇది ఎప్పుడు దొరుకుతుంది? ఈ ప్రత్యక్ష రాజ్యం ఎప్పుడు దొరుకుతుంది? నిత్య రాజ్యం ఎప్పుడు వస్తుంది? మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? ఈ ఫలాలు ఉన్నప్పుడు మాత్రమే దీంట్లోకి మనము స్థిరస్థాయిగా ఉండగలం. ఈ ఫలాలు లేకుండా దీంట్లో ఈ రెండింటిలో ఉండలేము. ఈ రెండింటిలో ఉండలేము కానీ దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఉండగలుగుతాం. అర్థమవుతుందా? ఇక్కడ కూడా గుర్తింటాడు అన్నట్టున్నా జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ రాజ్యంలో ఉండొచ్చు. ఇది సమీపించబడిన రాజ్యం. సమీపించబడిన రాజ్యం అంటే ఇప్పుడున్నటువంటి సంఘమే సమీపించబడినటువంటి రాజ్యం. ఈ రాజ్యానికి ఇంకా పరిపక్వత చెందలేదు. అంటే అందరికీ మారు మనసు రాలేదు, అందరికీ పాపక్షమాపణ రాలేదు. ఉన్నారు మనుషులుగా, లేదా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాము అనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఈ రాజ్యంలో సమీపించబడిన రాజ్యం ఇది. ఈ రాజ్యంలో నుంచి ఈ మధ్యంతర రాజ్యంలోకి వచ్చినాం మేము. ఇప్పుడు మనం ఉన్నాం మధ్యంతర రాజ్యంలో ఉన్నాం. మధ్యంతర రాజ్యం అంటే సంఘంలో విశ్వాసులుగా చలామణి అంటున్నాం. అయితే ఈ రాజ్యంలో 2 రకాల ప్రజలు ఉంటారు. అర్థమవుతుందా? ఏది ఇక్కడ రాష్ట్రం చూడండి. మీకు సింపుల్గా అర్థమయ్యేదానికి కూడా నేను ఈ బోర్డు పెట్టుకొని చెప్తున్నాను. ఇది సంఘం, ఈ రాజ్యం మధ్యంతర లేకపోతే మధ్యస్థల రాజ్యము అంటే సంఘం. ఈ సంఘంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఈ 2 రకాల ప్రజలు యేసు ప్రభు గురించి అన్ని విషయాలు తెలిసినట్లుగానే ఉంటుంది. కానీ ఈ 2 గుంపుల్లో ఏంటి ఆ గుంపులు అని నేను చూపిస్తాను. యేసు ప్రభు చాలా చక్కగా చాలా ఉదాహరణ చెప్పాడు. ఒకటి గురుగులు. ఏంటంట? గురుగులు. నేను చదివి చూపిస్తాను. గురుగులు. రెండోది గోధుమలు. ఓకేనా? ఈ గురుగులు
పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం, గోధుమల పరిస్థితి ఏమిటి, ఈ రెండు స్వభావాలు మనకు అర్థమైతే ఖచ్చితంగా ఈ రాజ్యంలోకి వెళ్తాం. ఈ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ రెండు వ్యత్యాసాలు తెలియాలి మనకి. ఈ రెండు వ్యత్యాసాలు తెలియకుండా ఈ రాజ్యంలోకి వెళ్ళలేదు. ఈ రాజ్యంలో మాత్రం ఉండగలుగుతాం. ఈ రాజ్యం మధ్యంతర రాజ్యం అంటే సంఘంలో ఉండగలుగుతాం, కానీ ఈ రెండు రాజ్యాల్లోకి మనకు ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ ఇక్కడ వచ్చిన ఈ ప్రత్యక్షత రాజ్యంలోకి ఛాన్స్ వచ్చిన ఈ నిత్యత్వంలో మాత్రం గ్యారెంటీగా స్థానం ఉండదు. అలా స్థానం పొందుకోవాలంటే ఖచ్చితంగా నీకేం రావాలి, మారు మనసు ఖచ్చితంగా రావాలి. ఇది ఈరోజు అంశం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి భాగాలు. ఈ భాగాల్లో ఈ మధ్యంతర రాజ్యంలో ఉన్నాం. ఈ మధ్యంతర రాజ్యంలో రెండు గుంపులు ఉంటాయని చెప్పాను. ఆ రెండు గుంపులు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త ఈ ప్రారంభోత్సవ చదువునే ఏంటి అక్కడ ఎవరికి క్లారిటీ ఇచ్చున్నాడు. దాన్ని చదివిన తర్వాత ఈ మధ్యంతర రాజ్యంలో పెడదాం. నిదానంగా అర్థమయ్యే రీతిగా శుద్ధంగా చదువు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం కానించి చదువుకుంటూ వెళ్దాం. చదవాలి, తొందరగా చదవాలి. బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ముందుగానే చెప్తున్నాడు, ఇదిగో నా వెనక యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన నాకంటే గొప్ప వ్యక్తి. ఆయన్ని ఎవరికి సాటి రాజు. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు ఈ భూమి మీద. ఆ రాజ్యంలో మీరు రండి అని పరలోక రాజ్యము సమీపించడం అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువు. పరలోక రాజ్యము సమీపించేది మారు మనసు పొందుడి అని ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్వరలను సరళం చేయుడి. అరణ్యంలో కేక వేయి ఒక శబ్దము విని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈయన ఈ యోహాను ఒంటె రేణువుల వస్త్రములు ధరించుకుని మొల చుట్టూ తోడుగట్టి ధరించుకునే వాడే మిడతలను ఆహారముగాను తేలును ఆహారముగాను ఆ సమయమున మనం యెరూషలేము వారందరూ యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిశీలను సద్దుకయ్యులు. వీళ్ళని జాగ్రత్తగా గమనించండి. వీళ్ళే రెండు గుంపులు. మన సంఘం ఎలా అవుతామో ఆ గుంపులు ఏంటో నేను చూపిస్తాను ఇక్కడ. ఈ రెండు గుంపులు ఎవరికంట? సద్దుకయ్యులు, పరిశీలు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మన సంఘాల్లో కూడా సద్దుకయ్యులు లాంటి మనుషులు ఉంటారు, పరిశీలు లాంటి మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను. చదువు. సద్దుకయ్యులను అనేకులు బాప్తిస్మము పొందుచుండిరి. వచ్చి అతడు పరిశీలలోను సద్దుకయ్యులను అనేకులు బాప్తిస్మము పొందుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అక్కడ ఉన్నవాడు ఎలా ఉన్నారు? మారు మనసుకు తగిన ఫలాలు వీళ్ళలో లేవు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసుకు తగినట్టుగా ఫలింపులోనికి రాండి. అలా ఫలింపులోనికి రాకపోతే మిమ్మల్ని ఏం చేస్తాడో తెలిసి చూస్తా ఉన్నాడు. చూడండి, మనం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. కానీ అయితే నా వెనకబడి వస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసుకుని గోధుమలను ఎక్కడ పోసుకుంటాడంట? గోధుమలు నేను చూపించాను ఇక్కడ చూడండి. ఇక్కడ గోధుమలు ఉన్నాయి. వీటిని ఎక్కడ పోసుకుంటాడంట? ఆయన కొట్టులో పోసుకుంటాడంట. మరి గురుగులు ఏం చేస్తాడు? తగలబెట్టేస్తాడు. గురుగులు గోధుమలు చూద్దాం. చాలా ఉపమానాలు చెప్పాడు. ఈ బోధ వాళ్ళకి అర్థం కాలేదు. ఇట్లా మాట్లాడితే యేసు ప్రభు లేకపోతే బాప్తిస్మం ఇచ్చి యోహాను అలా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాలేదు బోధ. ఆ బోధ అర్థం కాక ఇదేంటిది? గురుగులు ఏంటి?
రాజ్యం ఏంటి? ఇన్ని రాజ్యాలు లేకుండా మీకు కూడా చాలా డౌట్లు వచ్చుంటాయి. ఇన్ని రాజ్యాలు అసలు ఉన్నాయా? మా మమత డౌట్లు చేసింది. ఇన్ని రాజ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయా? ఒకే రాజ్యం కదా, పర్వత రాజ్యమే కదా. మరి ఈ రాజ్యాలన్నింటి ఏంటి? ఈ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే వీటన్నింటినీ మనం టెస్ట్ చేసుకుంటా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ టెస్ట్ చేసుకుంటూ పోయినప్పుడు మాత్రమే ఈ రాజ్యంలో ఉండగలం, లేకపోతే మనము ఉండలేము అని దేవుని వాక్యము నిర్ద్వంద్వంగా పలుకుతా ఉంది. ఆ పలికిన మాటలనే మనం అర్థం చేసుకునేదానికి ఈరోజు కొన్ని విషయాలు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటిది, పరలోక రాజ్యం సమీపించి అన్నారు, మార్గం ముందుకున్నారు. చాలా మంది ఎక్కడికి వచ్చారు? సమీపించబడిన రాజ్యంలోకి వచ్చేసారు. సమీపించబడిన రాజ్యంలో కొంత నేర్చుకున్నారు, మధ్యంతర రాజ్యంలోకి వచ్చారు. ఈ మధ్యంతర రాజ్యంలో చాలా నేర్చుకోవాలి. ఈ రాజ్యంలో నేర్చుకోకుండా ఈ రాజ్యంలోకి ప్రత్యక్షత లేదు. ఈ రాజ్యంలోకి రాలేదు. ఏమేమి నేర్చుకోవాలంటే యేసు ప్రభు చెప్తున్నాడు. వాడు ఏమంటున్నారంటే, అబ్రహాము మా తండ్రి కదా, అవును కదా, అబ్రహాము పుట్టే కదా, అబ్రహాము వాగ్దానం పుట్టుడు కదా, అబ్రహాము సంతానంలో పుట్టినటువంటి మేము కూడా దేవుని ప్రజలమే కదా. మేము ఎన్ని తప్పులు చేసినా రేపు సత్యం రోజు అబ్రహాము అలా కుర్చీ చేసుకొని అటు కూర్చుంటాడంట. ఎక్కడ? అబ్రహాము అలా కుర్చీ చేసుకుని రోమాపత్రిక విన్నారా? వెళ్ళలేదా? యూట్యూబ్లో ఉంది, వినండి. రోమాపత్రికలో చెప్పుకున్నాను ఆ విషయాలు. నేను అబ్రహాము అంట అక్కడ కూర్చుంటాడంట. ఎక్కడ? నరకం దగ్గర కూర్చొని కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ ఉద్దేశం అంటే పరిశీలి యొక్క ఉద్దేశం, ఈ గురువుల యొక్క ఉద్దేశం మీకు సింపుల్గా అర్థమైందండి. ఈ గురువులు ఎలా ఉంటారంటే యేసు ప్రభువుని నమ్ముకుంటారు కానీ నమ్మకంగా జీవించలేదు. మారు మనసు తగినట్లుగా ఫలాలు ఉండవు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్రహాము తండ్రి కదా మాకు, మేము ఆయన పిల్లలం కాబట్టి, రేపు అబ్రహాము మాకంటే ముందు చచ్చిపోయినాడు కాబట్టి ఆయన నరకం కాలు మీద కాలేసుకుని కూర్చోంటాడు, కుర్చీ వేసుకొని కూర్చోంటాడు కాబట్టి ఇప్పుడు మేము కూడా చచ్చిపోతాం. మేము చచ్చిపోయి ఒకవేళ నరకం ద్వారం దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అప్పుడు అబ్రహాము మాతో మాట్లాడతాడు. ఏమని? ఒరే బాబు, నువ్వు ఎందుకు వచ్చేక్కడికి? నువ్వు నా సంతానం కాబట్టి నీకు ఈ రాజ్యంలో ఈ నరకంలో నీకు పని లేదు, నువ్వు పోయి పరలోకంలోకి పోయి కూర్చో అని చెప్తాడని వాళ్ళ ఉద్దేశం. కానీ అలా అనుకుంటున్నటువంటి వారికి యేసు ప్రభు క్షుణ్ణంగా చెప్తున్నాడు. ఏమిటో ఆ విషయాన్ని చూద్దాం. ఉపమానాలతో చెప్తున్నాడు. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం తొమ్మిది కొన్ని ఉపమానాలు చూపిస్తా ఉన్నాడు. ఏమిటా ఉపమానాలు? ఈ మధ్యంతర రాజ్యము ఎప్పుడు ముగిసిపోద్ది అనే దానికి మీకు వివరిస్తా ఉన్నాను. ఈ మూడుతోనే ఈరోజు సరిపోయేటట్టుంది నా లెక్క ప్రకారం. చూద్దాం, చదువు. 13వ అధ్యాయము 11వ వచనం కానీ చదువుకుంటే పరలోక ఏమనుకున్నారు వీళ్ళు? మీరు నా సై ఉన్నారు, చదివే వాడు మాత్రం నా సై చూడండి, చదివేటప్పుడు తర్వాత నా సై చూడండి. ఇక్కడ అది ఏం మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్య మర్మం అంటే అర్థం దాచబడింది. మర్మం అంటే అర్థం ఏంటంటే మరుగు చేయబడింది, లేకపోతే దాచబడింది అని అర్థం. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? పరలోక రాజ్య మర్మములు అంటే, ఒరే బాబు మీరు అనుకుంటున్నారు, నేను నిన్న స్టేటస్ లో పెట్టిన చూసామా? చూడదా? ఏమి పెడుతున్నా అక్కడ? అక్క తమ్ముడు మాట్లాడుకుంటూ ఎవరు మాట్లాడుతున్నాడు అక్కడ? తమ్ముడే మాట్లాడుతున్నాడు. అక్క నాకు వీని వెంటనే బాప్టిజం కావాలి, లేకపోతే నేను చచ్చిపోతే నరకానికి పోతాను అంటున్నాడు. బాప్టిజం తీసుకుంటే వెళ్ళిపోతారా? నరకానికి పోతారా అంటే పరలోకానికి వెళ్తారా? ఏమ్మా, బాప్టిజం తీసుకున్నామని మనం పరలోక రాజ్యం పోతామంటే భ్రమ. నో, కాదు. అక్కడే కిందనే మాట్లాడింది. ఏమని మాట్లాడింది? బాబు, బాప్టిజం తీసుకున్నంత మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి బాబు, దానికి ముందు చాలా జరగాలి. ఏమేమి జరగాలని చెప్పింది? మారు మనసు జరగాలని చెప్పింది, నీ క్రియలు మారాలని చెప్పింది. నువ్వు సత్యత వరకు నీ రక్షణ వస్త్రాన్ని మాపు కనబడకుండా, మచ్చ కనబడకుండా నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యం పోతావని అని చెప్పింది. అలాగనే ఇప్పుడు యేసు ప్రభు కూడా వాడికి ఉదాహరణ రూపంగా కొన్ని ఉదాహరణలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ఉదాహరణ మాట్లాడుతున్నాడో అక్కడ రాసుకున్నాడు. పరలోక రాజ్య మర్మములు చదువు. మీకు ఆల్రెడీ పరలోక రాజ్యం గురించి మీకు అనుగ్రహించబడి ఉన్నాయి, కానీ కలిగిన వానికే ఇవ్వబడును, నేను ఆల్రెడీ లూకాసు వార్త చెప్తా ఉన్నాను. రాత్రికాల సమయంలో ద్వారా దాంట్లో చెప్పాడు, కలిగిన వారు ఎవరు, కలిగిన వారు ఎవరు, కలిగిన వారికే ఇస్తాను దేవుడు సర్వసాధారణంగా లేనోడికి ఇవ్వాలా అంతే కదమ్మా, లేనోడికి ఇవ్వాలి. ఆయన ఏం చెప్తాడు అక్కడ? కలిగిన వారికే ఇస్తాను, లేనోడికి తీసేస్తాను అనుకుంటున్నాడు. మనం ఏమంటాం? లేనోడికి పెట్టాలి పాపం భోజనం, అంతే కదా మనం అనుకునేది. మనం అనుకుంటాం, మనం అంతా శరీర సంబంధంగా మాట్లాడతాం.
ఆయన మాట్లాడుతుంటే ఆత్మ సంబంధంగా ఉంటుంది. ఆయన ఏ రాజ్యానికి సిద్ధపడడానికి వచ్చాడు? ఆయన సిద్ధపరచడానికి వచ్చాడు. పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన వస్తే మనోడు ఏ రాజ్యం స్థాపిస్తున్నాడు ఈ భూమి మీద? శరీర సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? కలిగిన వారికే ఇస్తాను నేను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందుటకులు వాళ్ళకి 13 ఫలాలు ఉండాలి. ఆ 13 ఫలాలు కూడా నేను చెప్తాను ఇక. ఆ 13 ఫలాలు లేకుండా నువ్వు ఖచ్చితంగా నీకు మారు మనసు రాలేదని అన్నాడు. ఈ 13 ఫలాలు నీలో ఉన్నప్పుడు మాత్రమే నీకు మారు మనసు వచ్చినప్పుడు, లేకపోతే మారు మనసు లేదు. ఒకవేళ లేదు అనుకుంటే నీకు ఈరోజు ప్రభు ఈ వాక్యంతో మాట్లాడి నీ హృదయాన్ని తెరిపిస్తున్నాడేమో. ఆయన తలుపులు అత్తనే ఉన్నాడు. ఏమన్నాడమ్మా? ప్రకటన ఏమంటాడు? ఇదిగో తలుపు టక్క టక్క తడుతా ఉన్నాడు, తలుపు తీయండి, నేను వస్తాను మీ లోపలికి అంటున్నాడు. మరి తీయకపోతే ఇప్పుడులాగా ఈ 13 క్వాలిటీస్ నీలో లేకపోతే తీయగలదు. తీసుంటే అభివృద్ధి ఉంది. అంతే, రెండే విషయాలు ఇక్కడ. సరే, ఇక్కడ ఈ మధ్యస్థ రాజ్యంలో గోధుమలు గురుగులు ఉన్నాయి. ఈ గురుగుల పరిస్థితి ఏంటి? గోధుమల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చదువులే ఆ పరలోక రాజ్యం 11 వచ్చిన చదివావా? వెంటనే ఏమొచ్చింది అంటే 19 మీరు ఆ అధ్యాయం అంతా చదివా ఇంటికి అర్థమైందా? మొత్తం కంప్లీట్ చదివి చదువుతున్నాడు. చదువు. ఎవడైనా ఏంటంట? రాజ్యం కూర్చిన వాక్యము వినియు చెవులు పెట్టుకోకుండా ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి ఎత్తబడిన దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. ఏం చేస్తాడంట? పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు జాగ్రత్తగా విని దాని ప్రకారం మనం జీవించకపోతే ఏమొచ్చి ఎత్తుకుపోతాడంట? దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడంట. సరే, ఇది మొదటి పాయింట్. ఇకపోతే ఇంకా చూడండి, ఇక్కడ 2వ వచనం చూడండి ఒకసారి. 24వ వచనం మీరు ఇంకొక మాట చెప్తాను. 20వ వచనం చదువు. 20వ వచనం చదువుకుంటే కదా. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అత్యంతరపడును. చాలు, ఇక్కడ ఆగం. ఏం చెప్తున్నాడు మాట? నా సైడ్ ఇక్కడ ఇప్పుడు చూడండి. నా సైడ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? వాక్యం వింటంగానే చాలా సంతోషం వస్తుంది. ఇప్పుడు అదే బోధ ఎక్కువైపోయింది. అందరినీ సంతోషపరిచే బోధ ఎక్కువైపోయింది. అది ఏమని రాశాడు కూడా? వెంటనే రాసేసాడు ఆయన. ఏమని? మీరు వాక్యము విని సంతోషిస్తారు. మీరు ఆధ్యాత్మికంగా మీలో ఏరు లేదు కాబట్టి, అంటే లోతైనటువంటి అనుభవం మీలో లేదు కాబట్టి అది ఏమైపోతుందట? ఒక్కరవ చదువుమా అక్కడే చూడండి. నా సైతం చూస్తాను, కళ్ళని పెట్టుకొని ఎక్కడ చూడండి. చూడండి ఎంత క్లారిటీగా రాశాడు. ఏంటి సంఘం ఎలా వెళ్ళిపోతా ఉంది ఈరోజు? సంఘం వాక్యాన్ని పరిశీలించే సంఘం లేదు ఈ రోజుల్లో. అర్థమైందా? పరిశీలించే సంఘమే లేకుండా పోయింది. అందుకనే సంఘాలు సత్యం సేవలాగా ఉన్నాయి. అర్థమైందా? అందులో ప్రాముఖ్యంగా మా సంఘం అయితే పూర్తిగా చచ్చిపోయింది. నిజంగా చెప్తున్నాను నేను. మా సంఘం బ్రతికి లేదు. ఎంత క్లారిటీగా వివరిస్తున్నా కూడా మా సంఘం బతకాలనే ఉద్దేశం లేదు. మేము సచ్చింది అక్కడే ఉంటామండి. నువ్వు వరుసుకో, నువ్వు పాట పాడుకో, నువ్వు వాక్యం కఠినంగా చెప్పుకో, మేము సచ్చింది దాంట్లోనే ఉంటాం, మేము బ్రతకం అనే ఉద్దేశంలో ఉన్నారు. మా సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరో సంఘం గురించి నేను మాట్లాడు. మా సంఘం వాళ్ళకి అసలు దేవుని వాక్యం పట్ల అవగాహనే లేదు. 8 సంవత్సరాల నుంచి కంటికి కునుకు లేకుండా మాట్లాడుతూ ఉన్నాను నేను. జాగ్రత్త పడండి, పడకపోతే పొయ్యి నిత్య నరకంలో పడి చచ్చిపోతారు, అల్లాడిపోతారు. ఇక్కడ ఓరు అంటే 70 సంవత్సరాలు బతుకుతారు. ఈ 70 సంవత్సరాల్లో సుఖభోగాలు కావాలంటే రేపు పడేస్తావు. నువ్వు ఇక్కడ శ్రమ పడ్డావంటే అక్కడ నీకు ఈ 70 సంవత్సరాలు అనుభవించిన శ్రమ చిటికిలో వెళ్ళిపోద్దంటే. నువ్వు ఇన్ని సంవత్సరాలు అనుభవించినటువంటి శ్రమ చదువు అయితే అతనిలో ఏది లేనందున వేరు అంటే లోతైనటువంటి అనుభవం ఉండాలి. పైనే కట్టడం కాదు. దేవుడి ప్రేమ గురించి తెలుసుకోవడం కాదు ప్రాముఖ్యం. దేవుడు ఎలా రాబోతున్నాడు ఇది ప్రాముఖ్యం. వచ్చాడండి ఆయన, వచ్చాడు, ప్రేమ చూపించాడు, వెళ్ళిపోయాడు. ఇక ఆయనతో మనకే పని? అంత పనుందమ్మా. ఇక ఆయనతో పని లేదు. వస్తున్నాడు, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. రే బాబు, నేను వచ్చాను, చెప్పాను,
ఎలా జీవించాలో చెప్పాను, రేపు నాతో కూడా ఉండాలంటే ఎలా బ్రతకాలో చెప్పాను. రెండు విషయాలు మీ మధ్య పెట్టాను. అదే ఈ మధ్యాహ్న రాజ్యంలో పెట్టాడు. అదే వాక్యం ఈ మధ్యంతర రాజ్యంలో పెట్టాను. మీరు దాన్ని చదవండి, వినండి, ధ్యానం చేయండి, అధ్యయనం చేయండి. అప్పుడు మాత్రమే ఈ రాజ్యంలో రాగలరు. ఇక్కడ పెట్టే మధ్యస్థ రాజ్యంలో మీరు వినడం లేదు. మీరు సత్యం సవాళ్ళనే ఉన్నారు. ఇంకా ఉంటారా? ఉండండి, ఏ ఇబ్బంది లేదు. నేను వెయిట్ చేస్తాను మీకోసం మాట్లాడేమోనని. కానీ మీలో మార్పులు చేర్పులు లేవు. మార్పులు చేర్పులు లేకపోతే ఈ రాజ్యం ఏం రాదు. అందుకనే ఆయన ముందుగానే తన దూతను పంపించి ఎవరిని పంపించాడు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు తర్వాత ఎవరిని పంపించాడు? అపోస్తలులను పంపించాడు. అపోస్తలులను పంపించిన తర్వాత ఎవరిని పంపించాడు? అనేక మంది సేవకులను పంపించాడు. చాలా మంది వాక్యం నిమిత్తం చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు అసలు దేవుడి మీద ఉంటే శ్రమ ఎందుకు వస్తుంది మాకు చెప్తున్నారు చాలా మంది జనాలు. రాదా? ఇప్పుడు చదువు ఎందుకు వస్తుందో, ఎక్కడ రాదో చూద్దాం. అక్కడ దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు వస్తుంది శ్రమ? వచ్చే ముందు నీకు శ్రమే. దేవుడు నీతో కూడా ఉంటే నువ్వు ప్రారంభం నుండి చచ్చేటువంటి శ్రమని అనుభవించాలి. అందుకని అక్కడ రాయబడుచును అతనిలో లోతైన అనుభవం లేనందున అతడు కొంతకాలం దేవునితో కూడా నడుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే ఏం చేస్తున్నాడు? అభ్యంతర పడిపోతాడు. ఏమని? అయ్యో నేను యేసు ప్రభు దగ్గరికి పోయానే, నాకు ఎందుకు వచ్చింది శ్రమ? రాకూడదు కదా. అదే అభ్యంతరం అంటే ఆయన ప్రార్థన చెప్పాడు. పరలోక రాజ్య మర్మము చాలా మీకు ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఏమని? నన్ను శ్రమ పెట్టారా? యేసు ప్రభు మాట్లాడే మాట ఇది. నన్ను శ్రమ పెట్టారా? పెట్టారు. సిలువేశారు కదా. ఆయన ఒక మోగాన్ని చెప్తాను వాక్యం. ఎలా చూశారు అసలు? అట్లాంటి వాళ్ళని బాగుపడతారు. అర్థమైందా? అట్లాంటివి చూస్తే బాగుపడేది. మనం చట్టాచారం మీరు రండి యేసు ప్రభు దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. అట్లాంటి చట్టం పాకండి పాకాడు సంఘానికి. ఆయన అవే చెప్తుంది. మోగా వాక్యం చెప్తుంది. మోగా వాక్యం చెప్పడం ఆశ్చర్యమా? మీకు కూడా తెలుసు. ఆయన తెలుసు కదా. ఎక్కడ చెప్పాడు ఆయన వాక్యం? కళ్ళు లేవు. వాక్యం ఉద్దేశాడంటే ముందులో గుణపల ఆమెను దించేసాడంటే కళ్ళు లేవు. అక్కడ తొమ్మిది చెప్పేస్తున్నాడు ఆయన వాక్యం. కళ్ళు లేని ఆయన అని చెప్తే కళ్ళు నుండి నువ్వేం చేస్తున్నావు? దేవునికి ఏమైనా చేయగలుగుతున్నావు? మనం అన్ని అవయవాలు సక్రమంగా పెట్టినాడు మనకి. ఈ సక్రమంగా పెట్టిన దానికి కృతజ్ఞత కలిగి ఏమైనా చేయగలుగుతున్నావా? మనం ఏం చేయట్లేదు. ఏం చేయనప్పుడు ఎక్కడ వస్తుంది పరలోక రాజ్యం? ఆయన వారసత్వం అంత తేలిగ్గా వస్తుంది. వారసత్వం ముందుకోవాలంటే చిన్న పని. అందుకని బాప్టిజం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడుగాను అన్నాడు. వేసుకొని మీరు ఎందుకు చెప్పు వేసుకుంటాను, నేను 5 నిమిషాలు ఎక్కేస్తాను. మరి యోహాను వేసుకుంది పాచిపోవా బయట. ఆయన ఏమంటున్నాడంటే ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుని కాదంటే అంత యోగ్యత నాకు లేదు అంటున్నాడు. విప్పాలంటే దేనికైపోయా? ఎప్పుడు అంటే మీకు వస్తుంది, ఈ నెక్స్ట్ భాగం వస్తుంది. విప్పడం అంటే అంత సింపుల్ అనుకుంటున్నాడు. మీరు చెప్పేసుకొని ఆయన సింపుల్గా చెప్పే కదా అనుకుంటున్నాడు. విప్పడం అంటే చాలా నష్టపోవాలి. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఎంత నష్టపోయాడో ఆ నష్టము బాప్టిజం నుంచి యోహాను చేయలేనన్నాడు. మరి యేసు ప్రభు 40 రోజులే శ్రమ పడేది అనుకుంటున్నారు జనాలు. 40 రోజులు శ్రమ పడేదా? గౌతమి అడిగినాను ఏమని? 40 రోజులు ఉపవాసం ఉంటుంది తప్పులు నో. ఎందుకున్నారు 40 రోజులు? ఏంటి నువ్వు జీవితాంతం ఉండు వద్దన్నారా? ఈ 40 రోజులే యేసు ప్రభు శ్రమ పడ్డా? నేను ఆయన పుట్టక తల్లికే తల్లి గర్భంలో మొదలుకొని ఆయన శ్రమ పడతా వచ్చాడు బయటికి. చెప్పాడు ఆయన ముందు, నన్ను హింసించింది ఈ లోకం, నన్ను నమ్ముకుంటే నీకు వచ్చే హింసే. ప్రేమ లేదు నీకు, ప్రేమ రాదు నీకు, అందరూ నిన్ను ద్వేషిస్తారు. చూడండి మీరు యాప చెట్టు దగ్గరకు పోయి యాప చెట్టు దగ్గరకు పోయి యాపాకు నవ్వండి ఎట్లుంటుంది? చేరుకుంటుంది. మింగేస్తారా? పూసేస్తారా? పూసేస్తారు. అదే చెరుకు గెడ దగ్గర పోండి. చెరుకు గెడ దగ్గర పోయి తీసుకొని ఆ కాపని తలుపుకుంటున్నవాడా మీరు చెట్టు సాటు పోయి మరి అంతే కదమ్మా దించుకొని దొంగతనంగా ఎన్ని నవ్వుతారు? ఒకట అలా పాతిక వాడు కానీ గమ్ముకుంటే ఆ కడంతనం వేస్తారు. ఏమని తర్వాత అనుభవించేది ఫుల్లుగా వచ్చేది షుగర్ అంటే. అందుకని ఏం చేయాలి మనం? ఇప్పుడు షుగర్ పెట్టేసిపోయాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు వచ్చాడు, ప్రేమ చూపించిపోయాడు. ఇక రాబోతున్న ఎట్టొస్తున్నాడంటే గొట్టలు పట్టుకుని వస్తాడంట. ఆకలితో సింహం ఎలా ఉంటుంది? అదంతా వస్తుంది. ఇప్పుడు సింహం ఎలా ఉంటుంది? ఆకలితో ఉంటుంది. సింహానికి మనం కనబడ్డా అనుకో, మా దిగునమ్మ తర్వాత మీకు వస్తుందా? ఏం వెళ్ళదు. నేను కొట్టిందంటే ఒక దెబ్బతోనే
నేను నిద్రంతా తాగేస్తాను. అలా రాబోతున్నాడు దేవుడు. జాగ్రత్త పడండి. ఈరోజు సంఘానికి ఇలాంటి బోధలు తక్కువైపోయినాయి. రాండి, కొనుక్కోండి ఆశీర్వాదాలు, రాండి కొన్ని ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయి, భూమి మీద ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు దేవుడు. మా ఎక్కడ కూడా చెప్పలేదు, అసలు సంఘానికి అసలు చెప్పలేదు అన్నమాట. క్రీస్తు రక్తంతో కడగబడిన సంఘానికి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మాటే చెప్పలేదు. మరి మన వాళ్ళు ఎందుకు దాన్నే హైలైట్ చేస్తా ఉన్నారు? ఏ ఆశీర్వాదం ఇస్తానన్నాడు ఆయన? అడగండి తీయబడును, ఇంకా తట్టండి తీయబడును, వెతకండి దొరకబడును. ఏ వెతకమన్నాడు? ఏం తట్టమన్నాడు? ఏం అడగమన్నాడు? ఈ ప్రశ్న మనం వేసుకోం. పోయి అడగమని నాకు 2 కార్లు కావాలి. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, నాకు ఒక కారు ఉండింది, ఆ కారు ఈ కారు ఇంకో కారు కావాలంటే ఒక కారు వచ్చేసిందంట. పాపం రాత్రి వచ్చేసాడు. ఆ ఒక గ్యాస్ అడిగిందంట. పాపం గ్యాస్ బండి మోసుకొస్తున్నా అక్కడ మోసుకొచ్చి చేసుకుంటావు అని పెట్టేసి ఇచ్చేసి పోయాడు. ఏమ్మా అలాంటి బోధలకి సప్పట్టు కొట్టేస్తున్నారు ప్రజలు. సైతం చూడండి ఎలా మోసం చేస్తా ఉందో. దేవుని వాక్యం ఎంత క్లారిటీగా చెప్తా ఉంటే, వాక్యం నిమిత్తం మీకు శ్రమే వచ్చేది. నన్ను నమ్ముకుంటే వచ్చేది మీకు ఏంటి? సుఖం రాదు, శ్రమ వస్తుంది. ఆ శ్రమలో మీరు సంతోషపడతారు. అది పట్టండి సప్పట్టు. ఆ శ్రమలో మీకు సంతోషిస్తాను అన్నాడు. ఎలా ఇస్తాడు? దేవుడికి నీకు కనెక్టింగ్ ఉంటే నువ్వు పడిన శ్రమ నిమిషం లేకపోద్ది. అంతేనా? అంతే. ఆ సంతోషాన్ని ఇస్తానన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? పోయమ్మా నాకు ఆస్తి పోయింది, నా కొడుకు ఉద్యోగం రాలేదే, నా కూతురికి పెళ్ళే ఏం అవ్వకపోతే ఇప్పుడు నష్టం. ఏమన్నా రాజ్యాలు ఏమైనా ఉండిపోతాయి? నీ కూతురికి పెళ్లి కాకపోతే, నీ కొడుకు పెళ్లి కాకపోతే ఏమైనా రాజ్యాలు భూకంపాలు ఏమైనా వస్తాయా? దేవుడు ఒక ప్రణాళికలో ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం నీ జీవితం ఉంటే ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలలో ముందుకు నడిపించడానికి చూపిస్తాడు. వాక్యం నిమిత్తము వారికి కొంతకాలం నిలుచును. చదువునే కొత్త చదవాలి. పొలం కాడికి వెళ్ళిపోవాలి మనం, గురువులు గోధుమల కాడికి వెళ్ళిపోవాలి మనం. వాక్యం నిమిత్తము శ్రమైనను కలగగానే అభ్యంతరపడును. ఏంటంట? ఏ ఆశలు ఉంటాయని వాక్యం అణచబడుతుంది? ధనాశ. ఇది చాలా దరిద్రం మనిషికి. ధనాశే మనిషిని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ ఆశే మనకు ఉండకూడదు. దేవుడు చెప్పాడు, నాయన మీకు ఏమవుతుందో నాకు తెలుసు, ఖచ్చితంగా నేను దాన్ని ఇస్తాను. అక్కడనే ఉంది, ఆ సమయానికే ఇస్తాడంతే. ఆ సమయానికే అప్పటికప్పుడే సమకూరుస్తాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా టైం వేసుకోవాలి. మనము దేవుని మార్గంలో నచ్చినప్పుడు, దేవునికి అనుకూలంగా మన జీవితం ఉన్నప్పుడు, లేకపోతే ఏమి రాదు. సరే, ఇదొక ఉపమానం చెప్పాడు. వెంటనే ఇప్పుడు 44 వచ్చింది కదా, చదువు సార్. 44 కాదు, 24 చూ సార్, 24 చదువు. ఆయన ఇప్పుడు ఎన్ని ఉపమానాలు చెప్పాడు? మొదటేమో గురుగులు గోధుమలు అన్నాడు, పర్వత రాజ్యం అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే వేరు అంటే 4 రకాల నేలను చూపించాడు. అన్ని చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చి మళ్ళా ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అంటే చదువు. ఏమనగా పరలోక రాజ్యము పొలం వాకు వచ్చేసాడమ్మా. పొలం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు పొలం అంటే అర్థం ఏంటి? చూడండి, పొలం అంటే అర్థం ఏంటి? సంఘమే. అంతే సింపుల్ గా అర్థం చేసుకోవాలి మనం. పొలం దగ్గరికి వచ్చేసాడు. ఈ పొలం గురించి ఇదే, ఈ మధ్యంతర రాజ్యంలో ఉండేదే సంఘం. ఆ సంఘమే పొలం. ఈ పొలంలో ఇప్పుడు చూద్దాం, చదువు. తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోయి మనిషి కాడికి వచ్చేసాడు. ఇప్పుడు వెంటనే సంఘముని పొలంలో వచ్చాడు. ఆ పొలంలో విత్తనాన్ని 2 రకాల విత్తనాలుగా చేశాడు. ఒకటి సాధారణంగా ఒక రైతు పొలాన్ని బాగా పరిశుభ్రం చేసి అక్కడ మంచి విత్తనాలు చదువుతాడా, చెడ్డ విత్తనాలు చదువుతాడా? మంచి విత్తనాలే చదువుతాడు. ఇక యేసు ప్రభు కూడా మంచి విత్తనాలే చల్లాడు. ఓకేనా? ఆ చల్లబడిన విత్తనముల మధ్య ఏం చేస్తుందో ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా ఏం జరిగింది ఇక్కడ? నాయన జాగ్రత్తగా వినాలి. ఇదే చాలా ప్రాముఖ్యం. అందుకని మీకు మత్తయి సువార్త చెప్తున్నది. సువార్తలు ఎందుకంటే మనిషిని ఆధ్యాత్మికంగా ఎదిగింపచేసేదానికే. మరి పత్రిక ఎందుకంటే
ఎదిగిన మనిషి అభివృద్ధి పరచబడాలంటే ఇక్కడ ఏం చెప్పాడు? పొలంలో చల్లబడిన ఒక మనిషి అన్నాడు. ఆ మనిషి ఎలా ఉండాలో పొలాన్ని చూపిస్తున్న సాదృశ్యంగా. పొలంలో సాధారణంగా అంతా బాగా దున్ని సదరంగా మాలు చేసి మన ఆయన కనీసం ఇంత పెట్టుకోవడం ఉండేది. ఎందుకని చేస్తాడు ఆయన? నేనేమంటానంటే నువ్వు గాలింటాను. ఎందుకని చెప్పండి ఎందుకు అలా అంటే పెద్దోళ్ళు ఏం నీట్గా ఉన్న నీళ్లు ఎక్కడ చూసినా పలసగా ఉండాలి నీళ్ళు. ఒక దగ్గర పెట్ట, ఒక దగ్గర చెల కొండగొట్టు. ఒకవేళ అలా ఉంటే ఏమవుతుంది? పండుతుంది కదా బంగారంగా. ఎందుకు వాళ్ళంతా పెద్దోళ్ళు అంత నీట్గా చదువు చేయమంటారు? దాని అర్థం ఏంటి? ఎందుకు యేసు ప్రభు పొలం గురించి మాట్లాడుతున్నాడంటే మిట్టుల కాడ పైరుతో పాటు ఏం వస్తుంది? కలుపు వస్తుంది. ఈ కలుపు వల్ల ఈ పైగా ఏం చేస్తుంది? అనసపడతారు. కొత్తగా వేసి పెట్టినట్టు ఏం తింటుంది? పై పెద్దదా పక్కన నా కలుపు తింటుందా? కలుపే తినేస్తుంది ముందు. ఎందుకని? అది స్పీడ్గా ఉంటుంది. పైగా ఎంత నిదానంగా ఇప్పుడు ఇబ్బంది లేదు. 6 నెలలు మనకు పండేదంటే ఈ 6 నెలలు ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఇది మాత్రం నా కాలం కొంచెమే కాబట్టి త్వరగా తినేద్దాం ఉంటుంది. త్వరగా తినేస్తుంది, ఒకసారి పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇప్పుడు 2 పెరిగాయి పొలంలో. అంటే సంఘంలో 2 పెరిగాయి. ఏమేమి పెరిగాయి? పురుగులు పెరిగాయి. చదువు మాట చదువు మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య పురుగులను విత్తేసి వెళ్ళిపోయాడు. ఏమి వెళ్ళిపోయాడు ఆయన? శత్రువు ఎవరు? అపవాది లేదా సాతానుడు వచ్చి ఏమి విత్తేశాడు? ఇప్పుడు ఎవరు సాతానుడు? ఇప్పుడు సాతాను ఎవరు? గురికి మరి విత్తనాడు ఎవరు? సాతాను ఎవరంటే నా దృష్టిలో పాస్టర్ పై నిజంగా చెప్తున్నాను. ఎంతమంది అయిపోతుందిరా? ఎందుకంటే సరైనటువంటి బోధ పట్ల ఎక్కడ వాళ్ళకు నచ్చినట్టు చెప్పుకుంటూ పోతాం. ఓకేనా? కానీ ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. సాతాను వస్తున్నాడు. ఏం చెప్తాడు? ఇదిగో రమేష్, నీకు ఇప్పుడే కడుపు వచ్చేస్తాయి, నీకు ఇప్పుడే పెళ్ళి అయిపోద్దా? ఏం కూడా చెప్తాము? ప్రవచనాలు రేపు చెప్తాము. నీ కూడా పెళ్ళి అయిపోతాం తొందరగా. చెప్పండి అవుతుందమ్మా. అదిగో ఇల్లు కట్టాలంట. పెళ్ళవాళ్ళకి బాగా కొట్టుకుంటా ఇల్లు కట్టాలంట. మాకు ఉంటుందన్నమాట. ఎన్నో ఉత్తిత్తి మాటలు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి మనిషి పట్ల. ఆ ప్రణాళిక ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి. అంతేగాని నువ్వు అనుకున్నంత మాత్రాన త్వరగా అయిపోదు. నువ్వు అనుకున్నంత మాత్రాన అక్కడ దానికి కొంత ప్రయత్నం కూడా మనం కూడా చేయాలి. సరే, ఇక్కడ పొలంలో ఏం జరిగింది? 2 వ్యక్తపడ్డాయి. ఎక్కడ సంఘంలో 1 గురుగులు, 2 గోధుమలు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడు? పొలంలో కలుపు మొక్క ఉంది, అలాగే నారు మొక్క ఉంది. ఇప్పుడు ఏది తీసేయాలా? కలుపు మొక్క తీసేయాలి. కలుపు మొక్క తీస్తే బాగా పంటకు వచ్చేసింది. ఏంటి? పైరు. ఆ సమయంలో వేయాడు. ఇదే మధ్యస్థల సమయం. మధ్యంతర రాజ్యంలో ఉన్న మనందరినీ దీని గురించి చెప్తున్నాను నేను మీకు. యేసు ప్రభు ఎలా చెప్పాడో అలాగే వర్ణిస్తా ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే సంఘంలో 2 ఉన్నారు. ఈ సంఘము ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతా ఉంది. ఆ సమయంలో మధ్యలో ఎలా గురుగులు వెళ్ళిపోయాయి. దీనికంటే పురుగు అయిపోయింది. ఇది పైరు, ఇదేమో కలుపు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడా? వస్తాడు. అదే కదా, మధ్య ఆకాశంలో వస్తాడు. ఇక్కడికి ఈ కాలం పూర్తయిన తర్వాత వస్తాడు. ఈ కాలం ఇంకా పూర్తి కాలేదు. సరే, అర్థమవుతుందా? కానీ అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయిపోకండి. అర్థం కాకపోతే మనం చెప్తాను. ఇప్పుడు ఈ 2 పెరిగాయి భూమిలో. సరే, వేస్తున్నాం. ఇట్లా పెరిగిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాడు? రైతు వచ్చి ఏం చేస్తాడు? యేసు ప్రభు రైతు అనుకోండి. రైతు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు కలుపుని చేస్తాడా? దీన్ని చేస్తాడా? అమ్మా, కలుపునే తెస్తాడు. కలుపు తీసినప్పుడు ఇదేం చేస్తుంది? తెగిపోతాయి కదా, చాలా ఎరుపు. దాని చాలా ఎరుపు తెగిపోతాయి. అందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు. లేకపోతే వాడు వచ్చేసేవాడు. అర్థమైందని చెప్పింది అర్థం కాదు. కలుపు నేరేదానికి సంఘంలో 2 రకాల ప్రజలు ఉంటారని చెప్పారు కదా. మారు మనసు లేని ఉన్నాయి. మారు మనసు లేని వాళ్ళ కోసం, మారు మనసు పొందుకున్న వాళ్ళ కోసం దేవుడు వచ్చేస్తే పొరవల పరిస్థితి ఏంటి? వీళ్ళని తీసేసాడు
అనుకో, ఈ భూమి అంతా కదలబడుతుంది. కదలబడి అది నాటబడేదానికి ఇంకా చాలా టైం పడుతుంది. అందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఏం చెప్తున్నాడంటే, రెండింటి కలగండి. మీరు చదువుకుంటే వాళ్ళ కిందకి అక్కడ ఉంది, ఈ పొలంలో రెండు కలగండి. ఎప్పుడు దాకా? ఇదిగో ఈ రాజ్యం వచ్చేంత వరకు. ఏ రాజ్యం? ఏమిది? చదువుమా, ఏం కనబడుతుంది ఇక్కడ? ప్రత్యక్ష రాజ్యం వచ్చేంత వరకు ఈ పొలంలో రెండు కలగండి. ఇబ్బంది లేదు, రెండు కలగండి. విశ్వాసి పడిపోతాడా? ఒకవేళ పడిపోయినా లేసేదానికి ప్రయత్నం చేస్తాడు. వీడు అవిశ్వాసి, అబ్బా నేను చేసేదంతా భలే ఒక, అందుకని నేను బాగున్నా. ఏంటంట, నేను ఆధ్యాత్మికంగా ఎదగలేదు కానీ శారీరపరంగా ఎదుగుతా ఉన్నానంటే వీడు అర్థం ఏంటంటే, నేను బాగా ఉన్నా అందుకని నేను ఎదుగుతా ఉన్నా, నాకు డబ్బు కూడిపోతా ఉంది, ఆస్తులు కూడిపోతున్నాయి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు ప్రభు అంటే, వీడు కూడా మార్చబడతాడేమో వీడు చూసి అనే ఉద్దేశంతో గమ్ముగా ఉన్నాడు. ఇదే మధ్యస్థ రాజ్యం. యేసు ప్రభు చనిపోయి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది అమ్మా. 2026 సంవత్సరాలు అయింది యేసు ప్రభు చనిపోయి. ఏం చెప్తుంది మాట? ఎన్న చనిపోయినాడు ఉందా? 2026 సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు పెరగతానే ఉన్నాయి, ఇంకా పైరు పెరగతానే ఉంది, గురుగులు కూడా పెరగతానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యస్థ రాజ్యంలో కొంత టైం పెట్టినాడు ఆయన. ఆ టైం వరకు అలాగే పెరుగుతూ ఉంటాయి. ఈ కాలం అయిపోయిన తర్వాత సంఘము వితిన్ సెకండ్లో వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఈ ప్రత్యక్ష రాజ్యం దానికి పోతదానికే ఒక రాజ్యం వస్తుంది. అది రాజ్యం తెలిసే మనకి తెలుసు. సంఘము 7 సంవత్సరాలు దేవునితో కూడా విందు, అర్థమైందా? విందు జరుగుతుంది అక్కడ మనకి. ఎక్కడ? మధ్యాకాశంలో. మధ్యాకాశంలో ఎవరి విందు జరుగుతుందంటే, ఇదిగో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఈ పద్మంలో కనీసం 10 ఉండాలి. నేను చదివి వినిపిస్తాను. అవి మనలో ఉన్నాయా? ఉంటే మీరు ధనులే, లేకపోతే అలా ప్రయత్నం చేయండి, అలా ఉండేదానికి ప్రయత్నం చేయండి. సరే, ఈ మధ్యస్థ రాజ్యం అయిపోతుండగానే ప్రత్యక్ష రాజ్యం ఏంటి? ఈ కాలాన్ని ఏమంటారు? ఈ కాలంలో యేసు ప్రభుతో పాటు మనం వచ్చేస్తాం కిందకి. ఈ కాలాన్ని ఏమంటాం? సహప్రాప్తి. సహప్రాప్తి అంటే 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన, అదే ప్రత్యక్ష రాజ్యం. ఈ రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం. ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు 7 సంవత్సరాల కిందులో ఈ సంఘంలో ఉన్నటువంటి గురుగులు గోధుమలు రెండు ఉన్నాయి కదా. గోధుమలు మాత్రము దేవునితో కూడా ఏర్పడతాయి. ఈ గురుగుడికి అప్పుడు కొంతమంది రక్షించబడతారు. కన్ఫ్యూజ్గా ఉన్నదా? కన్ఫ్యూజ్గా ఉన్నదా? కన్ఫ్యూజ్ ఏం లేదు అమ్మా. ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా లేదా? ఈ గురుగులు విడిచిపెట్టబడతాయి, గోధుమలు మాత్రమే పైకెత్తబడతారు. అదే సంఘం. సంఘంలో మారుమనసు కలిగిన వాళ్ళు మాత్రం పైకెత్తబడతారు. ఈ మారుమనసు లేకుండా తాత్కాలికంగా బ్రతికిన వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు. ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమ వస్తుంది. ఏడకేమో విందు, ఏడకి శ్రమ. ఈ శ్రమంలో కొంతమంది రక్షించబడతారు. మళ్ళీ అప్పుడు వాళ్ళే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఇంకా వాటిని తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా మా ప్రార్థన వినండి. మోకాళ్ళేసి ప్రార్థన చేయాల్సింది పోయి వాటిని తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఇచ్చిగా చేశారు కదా, అలాగే చేస్తున్నారు. ఇంకా కూడా వాళ్ళు కొంతమంది రక్షించబడతారు. రక్షించబడిన తర్వాత ఈ రాజ్యంలోకి వస్తారు. ప్రత్యక్ష రాజ్యం ఇది 1000 సంవత్సరాలు. నువ్వు ఏవేమైతే ప్రభు కోసం బాగొట్టుకున్నావో, నువ్వు ఏవేమైతే ప్రభు కోసం వదిలేసావో అవన్నీ ఇక్కడ అనిపించేస్తాను. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఎక్కడ బతికితే ఈ రాజ్యం ఎన్ని సంవత్సరాల రాజ్యం? 70 సంవత్సరాలే కదా. ఈ మధ్యస్థల రాజ్యము 70 సంవత్సరాలే కదా. మనిషి బ్రతికెంత? 70 నుంచి 80 దాకే. ఈ 80 సంవత్సరాలు నువ్వు సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నావా? అయితే ఇక్కడ నీకు సంతోషం దొరకదు. ఇక్కడ సంతోషం దొరకాలంటే ఇక్కడ కొంత కష్టపడాలి, ఇక్కడ శ్రమ పడాలి. ఇక్కడ శ్రమ పడినప్పుడు మాత్రమే ఇక్కడ సంతోషం దొరుకుతుంది. ఈ సంతోషము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు పోతుందా? వదిలేస్తాడు దేవుడు నిన్ను? ఈ 1000 సంవత్సరాలు తరువాత ధవళ సింహాసనం తీర్పు. ధవళ సింహాసనం ఎదుట ఆదాము మొదలుకొని యేసు ప్రభువు ధవళ సింహాసనం తీర్పు సింహాసనం మీద కూర్చునేంత వరకు ఎన్ని ఆత్మలైతే పుట్టుతాయో భూమి మీద. పిండం తెలుసు కదా, పిండం. గర్భంలో పిండం తయారు కాకుండానే చాలా పిండాలు రాలిపోతాయి భూమి మీద. అవి కూడా వేస్తాయంట.
చూడండి, నీ కోసం నా కోసం దేవుడు ఎంత చేస్తా ఉన్నాడు. నువ్వు శ్రమ పడిన దానికోసం, నువ్వు చాలా దూర ప్రాంతం నుంచి దేవుడి దగ్గరికి వచ్చినందుకు నీ ఫలం ఎలా ఉంటుందంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా నీకు ఆ 1000 ఏళ్ల పరిపాలన ఆ ప్లస్ తర్వాత నిత్యత్వం. ఇక సావే అక్కడ ఏముంటది, ఆ నిత్యత్వంలోకి పాకుదలికే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మన జీవితాలు ఎలా ఉంటాయో కొన్ని వచ్చినా చూపిస్తాను. నేను అన్ని వచ్చినా చూపిస్తాను, కానీ కొన్ని వచ్చినా చూపిస్తాను. విషయాలు చూడండి ఒకసారి. ఆ ప్రత్యక్ష రాజ్యంలో మన జీవితం ఎలా ఉంటుందో విషయాల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. చాలా విషయాలు ఉన్నాయి, మీకు చాలా విషయాలు చెప్పలేదు, నేను అన్ని నోట్లో చెప్పేశాను. మీరు చదువుకోండి, మీకు వెళ్ళి విషయాల గ్రంథం 11వ అధ్యాయం ఉన్నాయి. కొత్తగా చూడండి. తోడేలు తోడేలు దగ్గర దొరికిన నివాసం చేస్తుందమ్మా, చేయలేదు. అలా చేస్తుంది ఎప్పుడు? ఈ రాజ్యంలో. ఎందుకని? అక్కడ నీతి న్యాయాలు మాత్రమే పరిపాలన జరుగుతుంది. ఎందుకని? అది దేవుని రాజ్యం, దేవుని పిల్లలతో వచ్చినటువంటి రాజ్యం. అది అలా గొప్ప రాజ్యం కాదది, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదది. అది దేవుడే తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి పిల్లలకి ఇచ్చే రాజ్యం అది. మరి ఈ లోకంలో మాట్లాడారంటున్నారేంటి? మరి ఏమైపోయింది? ఇది సున్నా అయిపోయింది మీ దృష్టిలో. అందుకనే పరలోక రాజ్యం మర్మం మీకు తెలియపరచబడి ఉంది. ఈ లోకంలో శ్రమపడుతున్నారా? ఇదిగో ఎడమ మీకు ఏంటి బహుమానం. ఈ బహుమానంతో ఆగదు. ఇక్కడ ఒక్కొక్క ఇదికి ఇప్పుడు ఒక జిల్లాకి ఎంతమంది పోలీసులు ఉంటారు? ఒక జిల్లాకి ఎంతమంది ఉంటారమ్మా? డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 9వ తరగతి చదివింది ఎంతమంది ఉన్నారమ్మా? రాజకీయ వ్యాప్తి చెప్పు. ఒక మండలానికి ఎంతమంది పోలీసులు ఉంటారు? ఒక జిల్లాకి ఎంతమంది పోలీసులు ఉంటారు? తెలియదు. అది కూడా అన్నీ తెలుసుకోవాలి. మనం సినిమాలో నాటికి అయితే మాకు చెప్తాం, కానీ ఈ మాత్రం చెప్పం. అన్నీ నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. అర్థమైందా? అలాంటి ఒక మండలానికి నేను నాయకురాలు నిలబెడితే అక్కడ చూసుకో, అప్పుడు నీదే మాట, నీదే శాసనం. నీకంటే ఇక పైకి ఎవరు, నీ పైన ఎవరుంటాడు? దేవుడే ఉంటాడు అంతే. దేవుడిని అడగడు, నీ ఇష్టం చేసుకున్నట్టు. అది ఈ రాజ్యంలో మనకు దొరికే భాగ్యం. ఎందుకని? ఎక్కడ శ్రమ పడ్డావు అందుకని ఇక్కడ నీకు ఇక పైన ఉన్నాడు. అదే ఇప్పుడు ఈ ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడుతో, సర్పంచ్ పైన ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు కదా. ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలి. నీకు ఆ ఎమ్మెల్యే ఉండడు, నువ్వే ఎమ్మెల్యే, నువ్వే సర్పంచ్. ఇక అలాంటి రాజ్యంలో ఎలా ఉండదు ఒకసారి గురించుకోండి, ఓకేనా? అందుకని అక్కడ ఏం రాయబడిందంటే గొర్రె పిల్ల తోడే పక్కనే కూర్చుంటుంది అన్నాడు. గొర్రె పిల్ల తోడే పక్కన కూర్చుంటుంది సార్. తోడే కనబడకుండా దానుకోవాలి, కానీ ఇక్కడ దానుకుందంట. అలాంటి రాజ్యంలో నిన్ను తీసుకెళ్ళి. మరి అలాంటి రాజ్యంలో నిన్ను ఎవరైతే ద్వేషించారో, నీకంటే ఎవరైతే ఉన్నతంగా బతికాడో వాళ్ళందరూ నీ కాలు కింద ఉంటాడు. నువ్వేంటావు? సింహాసనం మీద కూర్చుంటావు. అలాంటి వాక్యాన్ని ఇస్తారమ్మా. రాజామా చర్చి కంటే ఏం చేస్తున్నాం మనం? వస్తున్నాం, తాత్కాలికంగా వచ్చామా పోయావా? నాకెందుకు పోయేది ఎవరు? పాస్టర్ కదా పోయేది ఎవరు? పోయేది మా పాస్టర్ మాత్రం నాకెందుకో అంటున్నారు. అవ్వడు. సరే, టైం సైజ్ వస్తా ఉన్నాను, ఆకాశం బాబు. సరే, నేను ముగిస్తాను. ఇదిగో తర్వాత ఈ ప్రత్యక్ష రాజ్యం అయిపోతుందోనే నిత్య రాజ్యం. ఈ నిత్య రాజ్యం ఎలా ఉంటుందంటే కొత్త ఆకాశం, కొత్త భూమి, అక్కడ బంగారు వీధులు. అప్పుడు పెట్టుకున్న బంగారు ఎంత ఉంది? మీ కాళ్ళ కింద కూడా బంగారే. మీరు మంచిగా తాగేటప్పుడు దేనితో? ప్లాస్టిక్ గ్లాసులతో. అక్కడ దాహం ఉండదు అన్నాడే, దాహం ఉండదు అంటాడా? మరి దాహం లేకుండా అక్కడ ఏముండదమ్మా? దాహం ఉండదు, నిద్ర ఉండదు, ఇక ఆకలి ఉండదు, ఇంకేముండమ్మా? ప్రేమ ఉండదు, ఏముండదు. ఆడ ఏముంటుందంటే నిత్యం ఆరాధన ఉంటుంది అంతే. అలాంటి వాక్యాన్ని ఇంటికి ఇస్తాక బాబు అని చెప్పి ఆయన చచ్చిపోయాడంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన 40 రోజులైనటువంటి పాపం చచ్చిపోయింది, కష్టపడింది అని చెప్పుకొని ఊరే ఆడుతున్నారు ప్రజలు. ఏంటో పాపం అట్లా పరిస్థితి. సరే, ఈ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, ఈ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, సరే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఖచ్చితంగా మారిపోండి. ఇది లాస్ట్ మాట అన్నమాట. ఇక్కడ మారిపోవాలి. ఇక్కడ మారిపోయినప్పుడు మాత్రమే ఈ రెండింటిలో అర్హత. ఈ రెండింటిలో అర్హత పొందుకోవాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే నరికి అగ్నిలో వేస్తానని చెప్పాడు. ఏంటవి కొన్ని వచ్చిన చూద్దాం, కొత్తగా చూద్దాం. చూడండి, 13 మారు వస్తుంది తగినటువంటి ఫలాలు 13 ఉన్నాయి.
ఆ 13లో కొన్ని విషయాలు మాత్రమే, ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను తెలియజేస్తాను. ఒకటి, మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏంటంట? నిర్జీవ క్రియలు అంటే మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు, మన జీవితంలో ఉన్నటువంటి చెడు మార్గాలన్నింటినీ మనము విడిచిపెట్టాలట. అదేంటి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. అన్ని విషయాలు చెప్ప, నేను రెండు విషయాలు చెప్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. విడిచిపెట్టాలి ఇట్లన్నింటినీ తొందరగా, సమయం అయిపోయింది. ప్రభుత్వాలు కూడా ఉంది మనం. లేకపోతే మీరు ఇంకా చదువుకుంటారా? నేను వాటి వెంట చదువుకోండి, యూట్యూబ్లో ఉంటాయి, దాంట్లో చదువుకోండి. నీతి క్రియలు రెండవది, మొదటిది నిర్జీవ క్రియలు, రెండవది నీతి క్రియలు, 3 అప్పు ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అప్పుతో చచ్చిపోవాకండి, అప్పు తీసి ఈ పనులు మాత్రం చేయబాకండి. అప్పుతో చచ్చిపోవాకండి. అప్పు ఇచ్చిన వాళ్ళకి అప్పు ఇచ్చేయాలి. అచ్చి ఉండకూడదు అన్నాడు. అచ్చి ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలోకి రాదు. ఇది కూడా ఉంది మన మైనస్ ఇక్కడ. అర్థమైందా? అప్పు అంటే మీరు ఇంకో ఆలోచన చెప్తాను. అదే మాస్టర్ గారు నాకు 2 రూపాయలు ఉంది, వడ్డీ సంగతి దేవుడు ఎక్కడ చూసుకుంటారా? మీరు ఎంత ఇస్తున్నారు? వడ్డీ అయితే లెక్క చూస్తాడు. వడ్డీకి ఇచ్చే డబ్బులు క్రైస్తవులు వడ్డీకే ఇవ్వకూడదు డబ్బులు. మరి అదే వ్యాపారం అయిపోయిందే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మార్చుకునేదానికి మాట్లాడి చూద్దాం. తర్వాత మారు మనసును కాపాడుకుంటూ రావాలి. 4 ఇతరులను క్షమించాలి. 5 తెలిసి పాపం చేయకూడదు. దానికి అన్నింటికి వచనం చెప్పాలి. ఒకసారి మొదటి ఆయన నిర్జీవ క్రియకి యెషయా గ్రంథము 55:7, సామెతల గ్రంథము 28:13, ఎఫెసీ పత్రిక 4:18 నుంచి 23 వచనాలు, అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 17 నుండి 26 వచనాలు. యూట్యూబ్లో కొడితే వస్తాయి, చూడండి నా సైజులో కావాలి. రెండవది హత్య ఉండకూడదు. సారీ నీతి క్రియలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 వచనం. ఇది మాట చదువు. ఈ మాట చదువు. గలతీ పత్రిక 22:5-22. తర్వాత మనస్సాక్షిని కాపాడుకోవాలి. ఆ తర్వాత ఇతరులు క్షమించాలి. పాపం తెలిసి చేయకూడదు. వాక్యానికి తొందరపడాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానికి ఎలా ఉండాలంటే తొందరపడాలి. మనం దేవుని సన్నిధికి పదవలే అనుకోబాకండి, ముందుగా అదే వేగిపోవడం. చదువు. అయితే అది పక్కన రాసేస్తున్నాడు. ఆత్మ ఫలాలు ఏంటో మీరు చదువుకోండి. ఇప్పుడు వాక్యం కొరకు తొందరపడాలి. 119వ కీర్తన చదవండి. మీకు కొన్ని ముఖ్యమైన వాటి మాత్రం చదివి వినిపిస్తాను. లాస్ట్ ఇంకొక మాట చదువుకోండి, ముగించేద్దాం. చదువు. 119వ కీర్తన 146. 119వ కీర్తన 146 వచ్చిన. ఏం చేస్తున్నాడంట? నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ ధర్మశాస్త్రం చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించుము. ఏమంటున్నాడు అక్కడ? నీవు ఏవైతే మాటలు చెప్పావో ఆ మాట ప్రకారం నేను జీవించడానికి నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే అపోస్తలుల కార్యము 8:38 పౌలు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఈ మాట చెప్పినట్టు నేను తొందరగా ముగించేస్తాను. అపోస్తలుల కార్యం 8:38. అంతటా వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయింది. అపంసకుడు సంతోషించుతూ తన త్రోవలో వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? ఎప్పుడైతే దేవుని కోసం వేగి పడతాడో, దేవుని కోసం పరిగెత్తాడో, వాని ఆత్మ ఎలా అయిపోయిందంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. అప్పుడు కొనుకోబడిందని రాయబడింది. కొనుకోబడుతుంటే తీసుకెళ్ళడం అని అర్థం. ఇంకొక మాట చదివేసి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. పాపంలో ఉన్న వారి వరకు ఏం చేయాలా? పాపంలో ఉన్న నేను ఏం చేయాలి? అంతే. ఏం చేయబోతాం? వేదనకైతే ప్రార్థన చేయాలి. 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయం ఈ ఒక్క మాట చదివి మనం ఉంచాలి. మనం అలాంటి వారి కోసం ప్రార్థన చేసే అవకాశం ఉందా? మనకి అవకాశం ఉన్నా ఫోన్ పక్కన పెట్టి నిద్రపడుతున్నారా? చెప్పండి అమ్మా. ఫోన్ పక్కన నిద్రపడుతున్నా నా సైజ్ వస్తున్నాడు అమ్మా. అమ్మా ఏమైనా నా సైజ్ వస్తుంది? ఫోన్ పక్కన పెట్టేది నిద్రపోయి ఫోన్ ఎంత పాపం పెట్టేసి పాపం
ఓ వెళ్ళిపోతా ఉన్నాను. చూద్దాం, చదువు మా మాట చదువు. రోమపత్రిక 12:14 వచ్చింది. ఏంటంట? మిమ్మల్ని హింసించు వారిని దీవిస్తున్నారా? ఉందా అసలు? ఏమ్మా మనకి ఏదో లేదే. ఏది పాస్తాను అన్ని విచిత్రమైన మాటలు చెప్తున్నాను కదా. విచిత్రంగానే ఉంది. నన్ను కొట్టినా నేను అక్షమించేది 4 కొట్టుక అంతే కదా మీ ఉద్దేశమా? ఫోన్ ఎత్తేది పక్కన పెట్టేసి ఓ మాస్టరా నువ్వే చేస్తావు నాకెందుకు అని చెప్పి అదే మాస్టర్ ఏమో ఓ అమ్మ ఓ ఇక్కడేమో అమ్మ మొదటిది అంట నెల్లూరు దాటేసి ఉంది. అరిసి నాకు వెళ్ళిపోతుంటే నెల్లూరుకి వస్తుందమ్మా. సరే ఇంకేం చేయాలంట? ఇంకొక చూద్దాం చూడండి. దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నారంట. చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక చివరి మాట చదివేది మన ప్రభుత్వాలకు వెళ్ళిపోదాం. యోహాను రాసినటువంటి ఏమో బైబుల్ ఇవా నా చదువుతున్నాయి. బైబుల్ ప్రతి ఒక్క తీండుమా ఉన్న తీండి నిర్లక్ష్యం పడవకండి. అది నిరుత్సాహపడిపోతాం మనం. మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం చదువు. ఏంటంట? యేసే క్రీస్తుని ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆగదమ్మ. యేసే క్రీస్తుని నమ్మిన వాడు మాత్రమే ఏమంటాడమ్మా? దేవుని మూలంగా పుట్టినాడు. మీరందరూ దేవుని మూలంగా పుట్టినట్టు. ఇప్పుడు ఏ శివుడు? యేసు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి అమ్మా? యేసు అంటే అర్థం ఏంటి? చెప్పేసా అయిపోయింది. యేసు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు. వెరీ గుడ్. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అనే మాట్లాడతాం. అందుకనే బైబిల్ స్టడీకి రాండి రండి రండి యేసుని వద్దకు పరమాత్మ పాడండి. రాండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడే సుప్రభు. ఎందుకో ఇది తెలుసుకోండి రా బాబు. మీరు తెలుసుకోకుండా ఆదివారం ఒక్కరోజు మాత్రం అంటే ఓన్లీ పోతారు. ఎవరికి జ్ఞానపత్రం మీకే డౌట్. రాండి అని ఆయన వేస్తుంటే మేము రాము అని మీరు అంటున్నారు. ఇప్పుడేం చెప్పామా? క్రీస్తు అంటే అభిషక్తులు. అభిషక్తులు అంటే అర్థం? అభిషక్తులు అంటే అర్థం చెప్పాలి. తెలీదా? యేసు అన్నమా? క్రీస్తు అంటే అర్థం రక్షకుడు. ఓకేనా? రక్షకుడు. ఓకేనా? ఇప్పుడు యేసు అనే పేరు కూడా ఏమొచ్చింది? రక్షకుడు అని వచ్చింది. ఈ రెండింటిని కలిపి చూస్తే ఇప్పుడు దీనికి ఏమర్థం రావాలి? ఇక్కడ క్రీస్తు అంటే అభిషక్తుడు అన్నారు. ఓకే, అభిషక్తుడు అంటే అర్థం క్రీస్తే, యేసు అంటే అర్థం రక్షకుడు. ఈ మూడింటి కలిగి అర్థం చెప్పండి. అక్కడ యేసు ప్రభు మొత్తం మీద యేసు ప్రభు గుణ లక్షణాలు ఇవి. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు అవి. అర్థమైందా? హోషియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇట్లా చెప్పుకుంటూ పోతే పక్క ఉంటుందమ్మా. నేను కాకలేను. హోషియా గ్రంథం దానియేలు గ్రంథం పక్కనే ఉంది. చూడండి 6వ అధ్యాయం. మీరు ఎవరు చదవకండి. దీవెన చదువు కనిపిదా? అద్దాలు ఏం చేసాం? 600 పడలేదు. కానీ చదువుమా. హోషియా గ్రంథం చదువుమా. 6వ అధ్యాయం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం కావాలి. చూడండి ఒకసారి అమ్మా. అంతేనా? ఒకసారి హోషియా గ్రంథము 6వ అధ్యాయం 2:3 చదువు కొత్తగా. నేను దీన్ని అర్థం చెప్పేసి వచ్చేస్తా.
దాని స్థలములకు పురుషులను చేర్చుకొనకయు వద్దనట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, అది నాకు భార్య కాదు, నేను దానికి పెళ్ళిని కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఏమో తెలుసా తెలీదా? ఆడేం మాట్లాడుతున్నాడంటే మోషియా ప్రవక్తని దేవుడు ఏమి చేసుకున్నాడు పెళ్ళి తెలీదమ్మా వాళ్ళ సరి తెలియదు పాపం వాళ్ళకి ఏం చెప్పలేదు అనుకోండి ఒక సంగతి కట్టడం మీకేమి మీకు చెప్పలేదా నేను హోషియా ప్రవక్త ఉన్నాడు కదా, హోషియా ప్రవక్త ఆయన ప్రవక్తని దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? నన్ను నోట్లో వస్తారమ్మా, నువ్వేమో మాట ఇంత పొడుగుని చెప్పావు, మీ వాళ్ళకి ఆడబడి రాలేదని అంటారు. హోషియాని ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పెళ్లి చేసుకుంటాడు దేవుడు. చెప్తాడు అసలు దేవుడు అన్నమాట చెప్తాడమ్మా. అదే చెప్తున్నాడు ఇక్కడ చదువు బాగా. వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమంటాడు దేవుడు. హోషియా ఏమంటాడు? అబ్బాయి ఏం చేసుకున్నాడు? చెప్పించేయి ఓ పోయి ఆ వ్యభిచారం చేస్తుంది కదా ఆమె పెళ్లి చేసుకోమన్నాడు. అప్పుడు ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా కాపురం చేసింది అయిందంట చేయరా, మళ్ళా కూడా పెట్టుకున్న రంకు స్థానం పెట్టుకున్న తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు చదువు. నీ తల్లి పోకిరి చూపు చూడలేదు, దాని స్థలములకు పురుషులను చేర్చుకొనికూడదు, మీరు ఆమెతో వాదించుడి, అది నాకు భార్య కాదు అనే మాట వచ్చేసింది. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళంతా భార్యగా ఎక్కడికి వచ్చింది నువ్వు లింకు? అక్కడేమో వ్యభిచారంతో పోల్చాడు, కేరళ తీసుకొచ్చి సంఘం గురిపెట్టేశాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమంటాడంటే రేపు మీరు వ్యభిచారంతో ఉన్నారు, అందుకని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలా. నేను పెళ్లి చేసుకుని ఎవరిని? నాతో పాటు నికరంగా జీవించింది చూడు, దాన్ని మాత్రమే నేను పెళ్లి చేసుకున్నా. ఉందామన్న ఆ క్వాంటిటీ ఉందా మనలో? లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు చదువు నేను దానికి పెనిమిటిని కాను, దాని పిల్లలు ఎవరి సంతతి అంటాడు? జార సంతతి. అంటే పెళ్లి కాక తల్లికే పుట్టేస్తున్నాడు వాళ్ళు. వారి తల్లి వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయదు కనుక వారి ఎంత నేను జారిపడను. ఎక్కడ చదువుతున్నామ్మా? హోషియా గ్రంథము 6వ అధ్యాయం. నేను కూడా ఏంటి ఎక్కడెక్కడ వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. 2వ వచనం. వెరీ గుడ్. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సమూహం ముందు బ్రతుకున్నట్లు 3వ దినము ఆయన మనను స్థిరపరచును, యెహోవాను గూర్చిన జ్ఞానము తెలుసుకుందురండి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే 3వ దినం లేకపోవడం మీరు చచ్చిన తర్వాత, అందుకు ఈ జ్ఞానం అంతా. ఇప్పుడు వచ్చేసాను. రక్షకుడు క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇంకా ఈ అభిషక్తుడు అంటే అర్థం ప్రత్యేకించబడిన వాడు అంతే. దానికి ఏదో గొడవ చిచ్చేసుకుంటారేంటి? అభిషక్తుడు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు చాలా మంది అభిషేకం లేకుండా వచ్చినారు సేవలు, దేవుని పరిచర్యకి వచ్చినారా? అలాంటి వాళ్ళు రబ్బాలు ఇచ్చా వాళ్ళే ఇచ్చేస్తారు. తినాలి మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి. జ్ఞానం, చాలా జ్ఞానంగా ఉండాలి. దేవుడితో కూడా మనం నడవాలంటే, దేవుడితో కూడా మనం నడవాలంటే జ్ఞానం